మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐరోస్ మనతో పాటు అరెస్తా మైనంపల్లి గారు ఉన్నారు. సో ప్రీవియస్ వీడియోస్ మేము కొన్ని చేస్తున్నాము. అది కూడా ఒక ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్ మోడ్లో ఉండేలాగా, ఒక మనిషి హెల్తీగా ఉండేలాగా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. టీ సిరీస్ చాలామందికి కావాల్సిన విధంగా, అంటే అందులో వెయిట్ లాస్కి సంబంధించింది కూడా ఉంది. టీ మాత్రమే కాదు, ఒక్కొక్క ఫ్రెష్నెస్ కోసం అనే కాదు, అండ్ డిప్రెషన్ కోసం మాత్రమే కాదు, వెయిట్ లాస్కి సంబంధించింది కూడా ఉంది. అయితే ఈరోజు ఒక కొత్త రెసిపీ తోటి మీకోసం ఒక రెమెడీగా మార్చేందుకు అరెస్తా మైనంపల్లి గారు ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. ఒక హెర్బల్ ప్రోడక్ట్ తీసుకొని వచ్చారు, ఇంట్లో చేసుకునే విధంగా. ఏముంది, ఇంగ్రీడియంట్స్ ఏంటి ఉన్నాయి? ఓకే, నమస్తే. సో ఇట్ ఈస్ చాలా, అంటే ఫస్ట్ చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది నాకు ఇది. ఇట్ ఈస్ ఫర్ వెయిట్ లాస్, అదేవిధంగా ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోయినా కానీ, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇలా రకరకాల యూజెస్ ఉన్నాయి. మనం చేస్తూ దీని బెనిఫిట్స్ ఇంకా మాట్లాడుకుందాం. ఎండింగ్లో ఆ కలర్, దీని పేరే గోల్డెన్ మిల్క్ టీ. గోల్డెన్ మిల్క్ టీ, గోల్డెన్ మిల్క్ టీ, గోల్డెన్ మిల్క్ వెయిట్ లాస్ డ్రింక్. సో మనకి రంగు రూపు రుచి లాగా ఎగ్జాక్ట్గా ఇది చూడ్డానికి చాలా అందంగా, చాలా టేస్టీగా ఉండడం జరుగుతుంది మీకోసం. దీనికి కావలసిన పదార్థాలు మోస్ట్లీ 200 ml మిల్క్ తీసుకోండి, కాస్త తక్కువ తాగితే 150 ml తీసుకోవచ్చు. లైక్ 1/4 ఇంచ్ జింజర్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ ఆఫ్ సోంపు పౌడర్, ఓకే, ఫెనల్ సీడ్స్ అంటారు. అలాగే 1/4 ఆఫ్ దాల్చిని పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ ఆఫ్ పసుపు అంటే టర్మరిక్ పౌడర్, అండ్ లైక్ పించ్ ఆఫ్ మన మిరియాల పౌడర్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దీని ప్రాసెస్, అండ్ హనీ కూడా ఉంది, ఇంగ్రీడియంట్స్ ఇవి. సో దీన్ని మనం ఎలా ప్రాసెస్ చేద్దామో చూద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ మనము ఒక 250 ml మిల్క్ తీసుకున్నా నేను, ఒక గ్లాస్. సో ఇప్పుడు ఇవి మరుగుతున్నప్పుడు దీంట్లో నుంచి కొంచెం ఎక్కువ బాయిల్ కాకముందే, దీన్ని కొంచెం గోరువెచ్చగా అవుతున్న టైంలో మనము దీని గురించి, ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పుకుందాం. మనకు తెలిసిన విధంగానే ఔషధాలు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, ఇండియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ స్పైసెస్. ప్రతి ఒక్క మన కిచెన్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఏన్షియంట్ ఏదైతే స్పైసెస్ ఉన్నాయో, నాకు ఎవ్రీథింగ్ ఈజ్ మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. సో దట్స్ వై ఎంత ఆర్గనైజ్డ్గా ప్రతి ఒక్క వంటలో మనము వాడేటట్టు, అంటే ఇలా విడిగా తినమంటే అందరూ తినరు కదా అని, ప్రతి ఒక్క కిచెన్ కుకింగ్లో రోజువారీగా ఆల్మోస్ట్ వెయ్యమనే చెప్పారు. కానీ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా వంటలు చేసేటప్పుడు మనం అందరం ఎలా తయారయ్యామంటే చీజ్, బటర్ ఇటు ఇంక్లైన్ అయ్యాం. ఎప్పుడైతే అటు షిఫ్ట్ అయ్యామో 2 minute నూడిల్స్, సో ఇలా ఎప్పుడైతే మనము వెస్టర్న్ బ్రేక్ఫాస్ట్కి ఇంక్లైన్ అయ్యామో అప్పటి నుంచే మనకి హెల్త్ ఇష్యూస్ రావడం జరిగినాయి. వెయిట్ గెయిన్ అనేది ఇంకే ఎవిడెంట్ కనిపిస్తుంది, వెయిట్ పెరగడం అనేది ఎవిడెంట్. అలా కాకుండా వెయిట్ గెయిన్ ఎందుకు వస్తుంది? ఇండైజెషన్ వల్ల. సో ఇప్పుడు ఇది మరుగుతున్నాయి కదా, మనకి దంచిన సోంపు తీసుకుంటున్నాము. ఓకే, లైక్ ఫుల్ గ్లాస్ ఉంది కాబట్టి నేను 1/2 స్పూన్ తీసుకున్నాను. అలాగే, ఓకే. అండ్ తర్వాత దాల్చిని జస్ట్ 1/4 స్పూన్, సిన్నమన్ పౌడర్, స్పైస్, ఓకే, స్పైస్. అండ్ దాని తర్వాత మిరియాలది, మిరియాలు పెప్పర్ పౌడర్, జస్ట్ పించ్. కాకపోతే మనం 2 members చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఐ టుక్ అ లిటిల్ బిట్ మోర్, ఇంకా కొంచెం తీసుకున్నాను. దాని తర్వాత ఒక 1/2 గ్రేట్ చేసిన జింజర్, 1/2 ఇంచ్. ఓకే, ఇప్పుడు యాక్చువల్ ద బెస్ట్, మీకు తెలుసు జింజర్ క్వాలిటీస్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అవన్నీ. ఇప్పుడు ఈ పసుపుతోటి మనకు తెలిసిందే యాంటీబయాటిక్. అసలు దెబ్బ తగలంగానే ఫస్ట్ తల్లి పరిగెత్తేది ఎక్కడికి? కిచెన్లోకి వెళ్ళి వేయడానికి పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెము దీన్ని మరగబెట్టాలి. ఓకే, చక్కగా కొంచెం సిమ్ అయ్యే వరకు మరగబెట్టి, ఇందాక కొంచెం మనం వేడి చేసాం కదా ఆల్రెడీ, సో తక్కువ టైం ఆల్రెడీ ఇమ్మీడియట్గా ఇంగ్రీడియంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో కొంచెం వేడైన తర్వాత వేస్తే ఏంటంటే ఆ టింజ్, ఆ స్మెల్ కూడా ఫ్రెష్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 2 minutes to 5 minutes కనుక మనం ఇట్లా బాయిల్ చేసామంటే చక్కగా దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వెళ్ళడం జరుగుతుంది. సో దీని బెనిఫిట్స్ వచ్చేసి ఇన్సోమ్నియా, అంటే చాలామందికి ఇప్పుడున్న మెయిన్ కంప్లైంట్ ఏంటి?
నిద్ర నిద్ర పట్టట్లేదు. పట్టట్లేదు. సరే ఆ నిద్ర పట్టకపోవడానికి రీజన్స్ మనమే. బికాజ్ పడుకునే అప్పుడు ఎక్కువసేపు స్క్రీన్ టైం చూడడము, అన్వాంటెడ్ మనం ఆ టైంలో ఏమీ చేయలేని సమస్యల గురించి ఆలోచించడము. ఎక్కువగా డిప్రెషన్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిద్రపోకుండా అలానే ఆలోచిస్తే అదే మనం ఏం చేయలేనివి. అండ్ బాగా కొన్ని డేస్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది కూడా చెప్తాను మీకు. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎలా చేశాను అంటే, ఏదో తదేకంగా ఒక మూలం చూడటము, ఒక గోడ వైపుకు, ఏదైనా పైన ఫ్యాన్ వైపుకు చూడటం, అంటే ఆలోచనలు అలా పరిగెడతా ఆలోచనలు ఉంటాయి. నిద్ర పట్టకపోవటం అటువంటి చూస్తూ ఉంటాం. సో కామన్, అలా ఆలోచించడం కామను, అలా బయటికి వచ్చి ఇలా సక్సెస్ అవ్వడం కూడా కామనే. కాబట్టి ఇలా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఆ ప్రాసెస్ లో. బట్ చాలా మందికి అది ఉంటుందండి. ఉంటుంది. ఏజ్తో సంబంధం లేదు, ఆ దెబ్బ మాత్రం ఖచ్చితంగా తగులుతుంది ప్రతి ఒక్కరికి. ఆ నిద్ర లేని రాత్రులు గడిపే టైం వచ్చినప్పుడు మీకు నిద్ర వెంటనే పట్టాలి అని అంటే ఇలాంటి రెమెడీస్ మీరు ట్రై చేయొచ్చు. తీసుకుంటే బెటర్. దాంతో పాటు ఏంటంటే మీకు మార్నింగ్ లేసే వరకు కాన్స్టిపేషన్ ఉన్నా, ఇండైజెషన్ ఉన్నా, తర్వాత ఏదైతే మనకి చిన్న చిన్న పొద్దున లేవంగానే ఒక స్టిఫ్నెస్ తో లేస్తారు, అంటే ఇలా మెడ పట్టుకుందా, లేకపోతే నడుము పట్టుకుందా, మోకాళ్ళు సడన్ గా ఇలా కిందకి చేయలేని పరిస్థితి, లేడీస్కి ఎస్పెషల్లీ. చాలా మంది నాకు యోగాలో కంప్లైంట్ చేసేది వచ్చినప్పుడు ఏంటంటే, లెంగానే ఇలా కాళ్ళు కిందలే పెట్టలేకపోతున్నాము, బ్యాక్ స్టిఫ్గా ఉంది అలా అంటారు కదా, వాళ్ళందరికి కూడా. తర్వాత మెటబాలిజం, ప్రొద్దున లేస్తానే మీకు మంచి మెటబాలిజంతో లేస్తారు. అండ్ రాత్రి పడుకునే ముందు కూడా మనం పెప్పర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, లోపల ఉన్నదంతా అరిగి మనకు ఫ్యాట్ బర్నింగ్ జరగడం జరుగుతుంది. సో ఇలా వండర్ఫుల్ గోల్డెన్ మిల్క్ టీని ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకొని, అంతా బాగుంది కానీ హనీ వేయలేదు, వేస్తా, ఇక్కడ వేయొద్దు, దించాక కలుపుకోవాలా. మీ హనీని నేనేం మర్చిపోలేదు. బేసికల్గా నన్ను అడిగితే అయితే తాగనని చెప్తాను నేను, బట్ మీకోసం హనీ. బట్ దీంట్లో హనీ ఉందిలేండి, ఎందుకు అంటే ఇట్ సూదెన్స్ యువర్ మైండ్ అండ్ హ్యాపీనెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎప్పుడైతే షుగర్స్ తీసుకుంటామో. సో కాబట్టికే చక్కగా నిద్ర పడుతుంది. సో నాకు తెలుసు, నేను ఇందాక మీకు ప్రామిస్ చేసినట్టు గోల్డెన్ టీ, గోల్డెన్ మిల్క్ వెయిట్ లాస్ మిల్క్. సో ఇప్పుడు దీంట్లో స్మెల్ బాగుందండి, నాకు ఇష్టమైన హనీ. థ్యాంక్ యూ. ఒకటి విత్ హనీ, ఒకటి వితౌట్ హనీ. సో ఇట్ ఈస్ లైక్ రియల్గా చెప్తున్నాను, దీంట్లో మీరు ట్రై చేయండి. ఒక 7 days వెయిట్ లాస్కి, అట్ ద సేమ్ టైం నిద్రకి, అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నా కూడా పోవడం జరుగుతుంది. సో పిల్లలకు కూడా బాగుందా? చాలా బాగుంది, లవ్డ్ ఇట్. నేను హనీ వేసుకోవటం వల్ల అనుకుంటాను, బట్ నోటికి అయితే బాగుంది, రుచికరంగా ఉంది, హాయిగా ఉంది కదా గొంతుకి. ఇక్కడ ఏదన్నా గొంతుకు ఏదైనా పట్టేసినా ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే మాత్రం క్లియర్. ఇంకొకటి, ఎవరికైనా లంగ్స్ ఇట్లా ఊపిరి తీసుకోవడానికి బ్రెత్లెస్నెస్, రెస్పిరేటరీ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా అది క్లియర్, అంటే రాత్రి మనల్ని పడుకోనీయకుండా చేస్తుంది. పడుకున్నప్పుడు శ్వాస అందదు, ఇలా చేస్తుంటారు కదా, వాళ్ళకి ఎంత బెటర్ అంటే తెలియకుండా ఇక్కడ స్మెల్ కూడా వచ్చేస్తుంది కొంతమందికి. దానికి మాత్రం చాలా బాగా వండర్ఫుల్ డ్రింక్ ఇది, చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అడినాయిడ్స్ ఉంటాయి కొంతమందికి. అవును, ఇవి వెయిట్ చేసుకుని తాగటం వల్ల నాకు తెలిసి కొంత రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది మీకు. ఇందులో ప్యూర్ ఆర్గానిక్ స్పైసెస్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రేష్ఠ గారు. సో మీరు ట్రై చేసి, నాకు చాలా మంది టీలు తాగి చాలా బాగా పనిచేస్తుంది, 3rd day 4th day అని పెడుతున్నారు. అండ్ వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మళ్ళా కూడా ఇది కూడా ట్రై చేసి దానికి కూడా మంచి కమెంట్స్ చెప్పి, మీకు ఇంకా ఎవరో ఒకరు అడిగారు, సో వాళ్ళ కోసం, ఇది నిద్ర కోసం అడిగారు. సో దిస్ ఈజ్ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ అండి. అయితే చాలామంది ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, వాళ్ళ ఒక హెల్దీ లైఫ్ స్టైల్లోకి జర్నీ చేయాలనుకుంటారు. దానికి ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి కాబట్టి ఎక్కువగా ఏం చేస్తారనంటే, వెయిట్ లాస్ అను, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదు అనుకుంటే కొంతమంది పీసీఓఎస్ ఉంటాయి, కొంతమందికి ఏమో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంతోపాటు ఇంకొంతమందికి షుగర్, అవి ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీ దగ్గర పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని ఫ్యాట్ బర్న్ కోసము, వెయిట్ లాస్ కోసం అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? దే కెన్ కాల్ ఆన్ ది స్క్రాలింగ్ నెంబర్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ డైట్. మీరు అడిగినట్టు, అంటే వాళ్ళకు బరువు తగ్గాలని ఏం లేదు, రోజువారీగా పిల్లలకి ఏం పెట్టాలి, వాళ్ళు చేసే ఆఫీస్ పనికి తగ్గట్టు యాక్టివ్గా ఉండడానికి ఏం ఫుడ్ తినాలా, వాళ్ళ కిచెన్లో గ్రాసరీ ఏం కొనుక్కోవాలా,
ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఏం ఉంచాలి, ఏం పడేయాలా, ఆ ఫ్రిడ్జ్ షిఫ్ట్, కిచెన్ షిఫ్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ వెయిట్ లాస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో యూ కెన్ కాంటాక్ట్ ఆన్ ది స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్. అండ్ యోగా క్లాసెస్ కావాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఎన్రోల్ చేసుకోవచ్చు కూడా. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను రస్తా మైనంపల్లి గారు వాటి మీద మేము ఖచ్చితంగా మీకోసం చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోస్ కూడా పర్టికులర్ మీకోసమే చేస్తున్నాము కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయాలి అని అంటే ఎలా అంటే కూడా వాటి మీద కూడా మేము ఒక ఓరల్ వీడియో కూడా చేస్తాము. సో ఆ విధంగా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రజితా మైనంపల్లి గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.